గౌరవ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారు టోటల్గా మొత్తాన్ని కూడా వారికి సమాలించుకుంటుండగా పార్టీని మళ్ళీ సంస్థాగతంగా బలోపేతం చేయాలని చెప్పేసి త్వరలోనే దానికి పునాది వేస్తామని చెప్పడం జరిగింది. పార్టీ జిల్లా కమిటీ కానివ్వండి, రాష్ట్ర కమిటీతో పాటు మండల కమిటీ కానీ, గ్రామ కమిటీ కానీ, ఆ కమిటీని ఎలా బలోపేతం చేస్తామని చెప్పేసి ఎలా చేయడం జరిగింది క్లియర్గా వారి మనోభావాలకు అనుగుణంగా మీరు స్పందించడం జరిగింది. సో మేము ఈరోజు మొత్తం సమావేశంలో మా అభ్యర్థి వినోద్ కుమార్ గారు మా క్యాడర్ మొత్తం కూడా ఈసారి కసిగా పనిచేస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు సీఎం లేకపోతే ఈ నెల రోజులలో తెలంగాణ ప్రజల యొక్క బాధలు కనబడుతున్నాయి. అలాగే వినోద్ కుమార్ గారు 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు ఈ కరీంనగర్ పార్లమెంట్లో ఉన్న అభివృద్ధి చూసిండ్రు. 5 సంవత్సరాలు ఎంపీగా వినోద్ కుమార్ గారు లేకపోవడం వలన అభివృద్ధి మొత్తం కుంటుపడ్డది. కేంద్రం నుంచి వచ్చే ఒక్క రూపాయి కూడా నిధులు రాలేకపోయినాయి. కాబట్టి ఒక నెల లోపలనే కేసీఆర్ గారు లేని సీఎంను ప్రజలు ఎట్లయితే ఊహించుకుంటలేరో 5 సంవత్సరాలు వినోద్ కుమార్ లేకపోవడం వలన సేమ్ అదే ఊహించుకుంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వినోద్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటామని చెప్పేసి ఆల్మోస్ట్ శపథం చేసినట్టు చేయించారు. ఎందుకంటే ఇది మాకు బండి సంజయ్ ఇప్పుడు ఎంపీ గెలిస్తే మాకు నష్టం జరిగింది తప్ప కానీ లాభం జరగలేదు. అదే వినోద్ కుమార్ ఉన్నప్పుడు మాకు లాభం జరిగింది. కాబట్టి మా లాభం కోసమైనా ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామ అభివృద్ధి కోసమైనా వినోద్ కుమార్ గారు గెలిపించుకుంటామని చెప్పేసి ఖరాఖండిగా చెప్పడం జరిగింది. ఈరోజు ఒక్కసారి మొన్న జరిగిన 2023 ఎన్నికలలో ఒకసారి పరిశీలిస్తే మొత్తం 7 కాన్స్టిట్యూన్సీల్లో 3 మేము ఎమ్మెల్యే గెలిచాం. కౌశిక్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, మేము. తర్వాత 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గెలిచారు. మొత్తానికి కూడా చూస్తే మాకన్నా ఒక 5,650 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి తక్కువనే పడ్డాయి. అంటే మేము ఈరోజు ఎన్నికలను పెట్టినా కూడా మాకు మొన్న అంత గాలిలో కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని గెలుచుకున్నది. అయినా కూడా మొత్తాన్ని ఓట్ల పరిస్థితి చూస్తే ఈ లోక్సభ ఎన్నికలలో మాకు 5,600 ఓట్లు కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ ఉన్నాయి. సో 3వ స్థానంలో బీజేపీ ఓటింగ్ బ్యాంక్ ఉన్నది. అందుకే 5,600 దీన్ని పెంచుకుంటాం. ప్రతి గ్రామంలో ఎక్కడ పొరపాటు జరిగినాయి, ఏ సెక్షన్లో మాకు ఓట్లు వేయాలని చూసేసి ప్రతి బూత్లో మినిమం 100 ఓట్లు పెంచుకునే చేసే గిట్ట మాకు మినిమం 1,00,000 ఓట్లతో గెలుస్తామని చెప్పేసి ఆ ధైర్యంతో, ఆ కమిట్మెంట్ తోటి ఈరోజు పార్టీ మొత్తం కూడా ముక్త కంటకు చెప్పడం జరిగింది. కాబట్టి తప్పక 100% మేము మళ్ళీ వినోద్ కుమార్ గారిని గెలిపిస్తామని చెప్పేసి అందులో భాగంగా మేము 3 ఎమ్మెల్యేలం. ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీని మాకు పక్క కూడా వేరే కాన్స్టిట్యూన్సీ తీసుకోవడం జరుగుతుంది. మా కాన్స్టిట్యూన్సీలో లీడింగ్తో పాటు వేరే కాన్స్టిట్యూన్సీ ఆ పక్క కాన్స్టిట్యూన్సీగా మేము ఇన్ఛార్జ్ తీసుకొని అద్భుతంగా మేము గెలిపించుకుందామని చెప్పడం జరిగింది. ఎందుకంటే దీని తర్వాత వచ్చేది స్థానిక సంస్థలు కాబట్టి డెఫినెట్గా ఎంపీ వినోద్ కుమార్ గారు గెలవడము మాకు అవసరం అని చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ రోజు వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నారు 2017 సంవత్సరంలో. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు కరీంనగర్ స్మార్ట్ సిటీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు బండి సంజయ్ అనే వ్యక్తి ఎంపీగా లేడు, కేవలం కార్పొరేటర్గా మాత్రమే ఉన్నాడు. ఆ రోజు వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారు పంపిస్తే మేమందరం వెళ్ళి కేంద్రంలో ఉన్న ఒక ఎంపీగా హోదాలో ఉండి కొట్లాడుకొని మాకు కరీంనగర్కు స్మార్ట్ సిటీ తీసుకోవడం జరిగింది. సుమారు 1000 కోట్లతోటి ఈరోజు కరీంనగర్ డెవలప్మెంట్ జరుగుతుందంటే ఆ రోజు వినోద్ కుమార్ గారు వెళ్ళి ఆ కేంద్రంలో ఎంపీగా ఉండి ఆ రోజు కేంద్రంతో మాట్లాడి ఈరోజు తీసుకోవడం జరిగింది. మరి దాని తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ ఒకటి, ఒక దిక్కు మోడీ గారు ప్రధానమంత్రి ఉన్న బండి సంజయ్ ఎంపీ ఇంకొన్నప్పుడు మరి ఇంతవరకు ₹1 ఎందుకు నిధులకు రాలేదు? సో అందుకే అభివృద్ధి కుంటుపడ్డది, వెనుకంజపోయింది. సో ఆ 5 సంవత్సరాలలో ప్రతిపక్ష హోదాలో ఉన్నా కూడా 1000 కోట్లతో తీసుకొచ్చిన వినోద్ కుమార్ గారు మళ్ళీ ఈసారిలో కావాలని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి డెఫినెట్గా మేమందరం కూడా 3 ఎమ్మెల్యేలతో పాటు ఇన్ఛార్జీలందరం కలుసుకొని మా హరీష్ రావు గారు పిలిపించుకొని అద్భుతంగా ఒక మంచి పక్కా ప్రణాళికతోటి మేము ముందుకెళ్తాం. ఈరోజు రైల్వే లైన్లు వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు ఎన్ని రైల్వే లైన్లు వచ్చినాయి? మరి వినోద్ కుమార్ గారు పోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఒక్క రైల్వే లైన్ కన్నా ముందు జరిగిందా? సిద్దిపేట కూడా సాగుతుంది, కానీ కరీంనగర్ రాకపోవడం జరగలేదు. కాబట్టి ఈరోజు ఆ ఆగిపోయిన రైల్వే లైన్లు మళ్ళీ పునరుద్ధరణ జరగాలంటే మళ్ళీ వినోద్ కుమార్ గారు మేమన్నాం కాదు, మా కింద క్యాడర్ నుంచి బలమంగా వినిపించింది. కాబట్టి డెఫినెట్గా మాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.
తప్పక మేము ఈసారి ఎన్నికలలో మెజార్టీ స్థానాలు గెలిపించుకుంటాం. అందులో ముఖ్యంగా ఈరోజు జరిగిన కరీంనగర్ పార్లమెంటును డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇది ఒకవైపు కేంద్రం సంబంధించింది. గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు చాలా మాట్లాడింది ఈరోజు. ఈరోజు బీఆర్ఎస్ నాయకులకు ఆగుతలేరా, ఓపిక లేదా, నెల రోజుల లోపలే మేము అన్నీ చేస్తామా, 10 సంవత్సరాలు ఏం చేస్తున్నాం, ఇంత ఓపిక లేదు అని అనడం జరుగుతుంది. మేము మళ్ళీ మీ పత్రికల ద్వారా మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, సూచన చేస్తున్నాం. మేము ఒక్క మాట అనలేదు, మీరే అన్నారు. మొత్తం 9వ తారీఖు నాడు 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తాం, 9వ తారీఖు నుంచే అమలు చేస్తాం 6 గ్యారెంటీలు అన్నది మీరా మేమా? మీరేగా అన్నది. రైతు బంధు ఇంతవరకు పల్లె. రుణమాఫీ ఏమన్నారు, తొందరతో కట్టండి, మా ప్రభుత్వం వస్తుంది, వెళ్ళండి, వెళ్ళిపోయి మళ్ళీ రుణాన్ని తీసుకో 2 లక్షల రూపాయలు అంటే మీ మీద నమ్మకంతో 2 లక్షలు రుణం తీసుకోరు. 9 వాయే, ఈరోజు 4 అయిపోయాయి. రైతు బంధు పడకపోయే, రుణమాఫీ పడకపోయే. ఇది అడిగితే మాకు ఓపిక లేదన్నది. మేము కాదు కదా అన్నది, ప్రజలకు మీరేగా ఓట్లేసుకున్నది. మీ మాటలు నమ్మిరు కదా, మీ మాటలు నమ్మిరు కాబట్టి మేము మిమ్మల్ని గుర్తు చేస్తున్నాం. ఓపిక పోవడం కాదు, మేము గుర్తు చేస్తున్నాము. ఎందుకంటే పంట నారేసుకోవాలని వెయిట్ చేస్తున్నారు. దీని తర్వాత మళ్ళీ మీకు 3 నెలల తర్వాత ఇప్పుడు గుర్తు చేస్తున్నాం మేము. మళ్ళీ ఓపికలే అనకుర్రి. ఏమన్నారు మీరు, కొనుగోలు కేంద్రాల దగ్గరికే వెళ్ళి మేము పంట కొనుగోలు చేస్తాం, ఎంఎస్పి ఇస్తాం, ఎంఎస్తో పాటు 500 బోనస్ ఇస్తా అంటున్నారు. దయచేసి ఇంకా 3 నెలల ముందే మీకు గుర్తెత్తున్నాము. ఈసారి మీరు కొనుగోలు కేంద్రాల నుంచి రైతుకు పడే డబ్బులు 500 బోనస్ తోటి తప్పక ఇవ్వాలి. అది 100 రోజుల లోపల వస్తాయి కాబట్టి అది తప్పక ఇవ్వండి. సో ఇవన్నీ మేము అడిగితే ఓపిక లేదా, మీద పడతారా అన్నాడు. మీద పడ్డది మేము కాదు, రైతులు నాట్లేసుకోవాలి. ఇప్పుడు రైతు నాట్లేసుకోవాలంటే రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్నారు. ఈరోజు విత్తనాలకు డబ్బులు లేవు రైతులకు. సకాలంలో విత్తనాలు వేసుకోవాలంటే చాలామంది రైతులు ఈ రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్ళకి విత్తనాలు వేసుకోవన్నా వద్దా? అందుకే రైతు బంధు వేయమంటున్నాం మేము. మీరు ఓపిక లేదంటే మరి రైతు అయితే ఆగడు కదా, పొలం సీజన్ ఆగదు కదా. మేము రైతుల పక్షాన మాట్లాడుతున్నాం. మిగతా మీకు స్కూటర్లు ఇస్తారా తర్వాత అర్జెంట్ లేవు. మాకు కావాల్సింది ఇప్పుడు ఇమ్మీడియట్గా రైతు బంధు పడాలి. పడితే రైతులకు ఇమ్మీడియట్గా పంటకు సంబంధించిన విత్తనాలు ఉనుకొచ్చుకుంటారు, యూరియా బస్తాలు ఉనుకొచ్చుకుంటారు, ఆ నాట్లకు సంబంధించిన విత్తనాలు ఉనుకొచ్చుకుంటాడు. దానికోసం మెడ మీద ఉన్నది కాబట్టి రైతు బంధు ఇవ్వమని చెప్పి డిమాండ్ ఇస్తున్నాం. దాన్ని మీరు ఓపిక లేదు అనుకుంటే దయచేసి సరే రేపు రాబోయే ఎక్కడెక్కడైతే డిమాండ్ ఉన్నాయో ఆ డిమాండ్ అడుగుతాం. కాబట్టి గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు మీ యొక్క డిమాండ్ను మీరు ఏదైతే ప్రజలకు చెప్పి అధికారికి వచ్చారో దాన్ని మేము రిమాండ్ చేస్తున్నాము, మీకు గుర్తు చేస్తున్నాము. తొందరనే వెనువెంటనే రైతు బీమా వేయడం అని చెప్పి మీకు గుర్తు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మేమే ఎప్పుడైనా చేసుకోరు. మీరు స్కూటర్లు ఎప్పుడు ఇస్తారో ఇచ్చుకోరు, మీరు సిలిండర్ ఎప్పుడు ఇచ్చుకోరు. కానీ రైతు బంధు అనేది ఇప్పటికే పడాలి కదా. తర్వాత పెన్షన్స్ డిసెంబర్ 3 నాడు ఇవ్వవలసిన పెన్షన్ ఇప్పుడు జనవరి 3 అయింది. 2 నెలల పెన్షన్ ఉండగా 2000తో ఇచ్చే పరిస్థితి లేకపోయా. 4000 ఇస్తా అంటారు. అది పోనీ మేము ఎప్పటి ఇచ్చుకొని మీ స్కీమ్ ప్రయోగిస్తారు. కానీ ఇప్పుడు రైతు దుక్కి కూర్చున్నాడు కదా, ఆయనకు 80% ఉండగా విత్తనాలకు కావాల్సిన డబ్బులు లేవు చేతిలో పెట్టుకోవాలంటే. మీరు ఎకరం లోపల ఒక్కొక్కరికి ₹1 ₹75 ₹80 అట్లా ఇస్తే మీరు మరి ఇప్పుడు రైతు బంధు లేకపోతే రైతు ఎట్లా పొలం దున్నుకోవాలి? మళ్ళీ వరి సాగు ఆగుతుంది. అందుకోసం మేము మిమ్మల్ని గుర్తు చేస్తున్నాం. మేము డిమాండ్ ఎత్తలేము, మీకు గుర్తు చేస్తున్నాం. రైతులందరూ వెయిట్ చేస్తున్నారు, దుక్కి దున్నుకో వెయిట్ చేస్తున్నారు, నీళ్ళల్లో దుక్కు పెట్టుకుంటున్నారు. మీరు వారు యూరియా బస్సు కొనుక్కోవాలంటే డబ్బులు లేవు కాబట్టి మీరు రైతు బంధు వెయ్యమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. 3 సార్లు ఓడిపోయిండు బండి సంజయ్ గారు. కుకటిపల్లితో ఎవరు ఓడిపోయారు? ఎవరు మేమా? మాటలు బాగా చెప్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రం వస్తే సీఎంలు అయితే ఉన్నారు, బీసీ సీఎంలు అవుతారు. 3 సీఎంలు ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, వేరే పార్టీ. కుకటిపల్లితో ఓడిపోయారు. ఈరోజు బీజేపీ పార్టీ యొక్క అభ్యర్థులు 3 ఓడగొట్టింది. ఏ పార్టీ ఓడగొట్టింది? బీఆర్ఎస్ పార్టీ ఓడగొట్టింది. ఎవరు కుకటిపల్లి తెలుస్తున్నారు? మాటలు చెప్పి మాటలే కాదు, చేతలు. ఏది మీ రైల్వే లైన్? బండి సంజయ్ గారు ఏది రైల్వే లైన్? ఈరోజు మానే రివర్ ఫ్రంట్ వెయిట్ చేస్తున్నది, కొనసాగిస్తారా లేదా?
రేపు పొద్దున మీకు మొన్న డబుల్ ఇంజన్ మోదీ గారు ప్రధానమంత్రి ఉన్నారు, మీరు ఎంపీ గారు ఉన్నారు. ఈ డబుల్ ఇంజన్ ఫెయిల్ అయినాయా? ఇంజన్ ముందుకు ఎందుకు వెళ్ళలే? రైల్వేలో ఎందుకు ముందుకు వెళ్ళలే? ఇక మమ్మల్ని కుక్కడి పేలు ఇదేం చేస్తావు? మీ ఊరు అంతర్గతం కొట్లాడుకొని మీరే కుక్కడి వెళ్తే తీసుకొని బయట వారేసుకున్నారు. ముగ్గురు ఓడిపోయారు సీఎం క్యాండిడేట్లు. ఇంకెవరు కుక్కడు ఎవరు కొట్టారు? కాంగ్రెస్ ఓడగొట్టిరా? టీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ఏ ఓడగొట్టింది. మరి ఎవరిని కుక్కడి పేలతో ఓడగొట్టిందో మీకు కనబడుతుంది అందరికీ. ఇక మాట్లాడుతూనే ఉంటారు ఎవరు. మళ్ళీ మీరు రాజగోపాల్ గురించి మాట్లాడతారు. మళ్ళీ మీకు చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇది మేము కుటుంబము. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకప్పుడున్నప్పుడు మా అధినేత కేసీఆర్ గారు ఈజ్ నాట్ ఏ లీడర్, మా అందరికీ దైవ సమానులు. బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఏ ఒక్క వ్యక్తులంగా కేసీఆర్ను వదిలి వెళ్ళిపోరు. అది మేము రాజకీయాల కోసము స్వార్థ రాజకీయాల కోసం పనిచేస్తలేరు. మా ఎమ్మెల్యేలు అందరూ మొత్తం మంది క్లియర్గా కేసీఆర్ వెంబడే ఉన్నారు. వాళ్ళు మేము గేట్ చేస్తే వాళ్ళు టచ్ పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళని కాపాడుకోమని చెప్పి మాదేం లేదు. మాకు అధికారం ముఖ్యం కాదు. 10 సంవత్సరాలు అద్భుతంగా అధికారం చేసినాం. మా ఎమ్మెల్యే పర్ఫెక్ట్గా కేసీఆర్ వెంబడే ఉంటారు అని ఎక్కడ ఎలాంటి డౌట్ లేదు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి ఆయన మంత్రి పదవి మాట్లాడుతుండవచ్చు. ఆయన మాట్లాడితే మేము పట్టించుకునే పరిస్థితి లేదు. మొన్నటిదాకా మా అసెంబ్లీలో ఒకసారి బీజేపీకి ఒకసారి మునుగోడులో ఓడిపోయింది కాబట్టి ఆయన ఏమో మాట్లాడుకుంటుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఉన్న మంత్రి పరిస్థితి అంటే ఆవేశంగా ముందుకు పోయి నడుస్తూ ఉన్నారు. మేమే ముందుకు వచ్చినాము, మేమే పంచం మాట్లాడతాము అని మాట్లాడుతున్నారు. చూస్తాంగా ఒక 2-3 నెలల తర్వాత ఉంటాం మేము అందరం బతికి ఉంటాం కదా. బిర్రు ఒకరైతే 4 కొరుకుతాను, వాళ్ళు గుద్దుతాను. ఇవన్నీ కూడా ఒక 1-2 మంత్స్ లోపల తెలుస్తూ ఉంటాయి బయట కన్నొచ్చాడు. మేము అల్టిమేట్గా ఏమంటలే, మీరు ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చారో గది మీరు ఇంప్లిమెంట్ చేయమంటున్నాం అంతే. వీఆర్ రిక్వెస్టింగ్ యూ, ఇంప్లిమెంట్ చేయాలి. మొదటి మెడ మీద ఉన్నది కత్తి ఉన్నది రైతు బంధు, అది ఇచ్చేయండి అని చెప్తున్నాం మేము. మీరేం చెప్పేది మా ఇష్టం చేస్తున్నాం అంటే మరి రైతు అయితే పంట వేసుకోవాలి కదా, సీజన్ పోతుంది కదా, సీజన్ దాంట్లో వేయలేరు కదా. కాబట్టి అది మేము చెప్తా జరుగుతుంది. మీరు చెప్పిన హామీలు మేము గుర్తు చేస్తున్నాం. ఇంకున్నాయి, మస్తు హామీలు ఉన్నాయి. ఎట్లా అవసరం పడితే అట్లా హామీలు మేము గుర్తు చేస్తూ ఉంటాం. ఆ హామీలు ఫస్ట్ అయితే రైతు బంధు అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇంపార్టెంట్ ఏమని చెప్తున్నాం. ఎవరు చూద్దాం కదా, ఇంకా ఉన్న పార్టీ ఉన్నది మాకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అంతర్గతంగా మేము అందుకే మాట్లాడుతున్నాము. మేము ఆ ప్రభుత్వం కూలిపోవాలనో ఆ పార్టీ విలువ అంటలేము, మేము అంటలేము. మమ్మల్ని తీసుకుపోయేదంటే మీరు ఒక్కరు తీసుకుపోతే 10 మంది మాకు వచ్చేందుకు సిద్ధంగా ఉంటారంటే ఉన్నాం. క్లియర్గా పార్టీని ఎట్టి పరిస్థితితో వాళ్ళ మనసులో మాటలు మాట్లాడినరు. సంస్థాగతంగా బలోపేతం చేయమన్నారు. రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, మండల కమిటీ, ప్రతి ఒక్క కమిటీలు వేయాలి. సంస్థాగత బలోపేతంగా అంటే దాన్ని ఏమాత్రం ఉండగా లేకుండా కేటీఆర్ గారు వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. త్వరలో అద్భుతంగా ఇంకా అన్ని 17 కాన్స్టిట్యూన్సీ మీటింగ్లు అయిన తర్వాత మళ్ళీ పార్టీలు అందరం కూర్చుంటాము. డెఫినెట్గా పార్టీని గ్రామ స్థాయి నుంచి చూడంగా పార్టీ కార్యకర్త సూసైడ్ స్క్వాడ్గా పనిచేస్తాడు మార్నికి. ఆ గ్రామ స్థాయి నుంచి చూడంగా బలోపేతం చేసే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. అంటే ఒక్కటి ఫస్ట్ ఏంటంటే కేసీఆర్ గారు ఓడిపోయినరా అని కొంచెం బాధ అవుతుంది వాళ్ళందరి కూడా. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నో హామీలు ఇచ్చారు, అమలుకు నోచుగా హామీలు ఇచ్చారు. ఆ హామీల వల్ల చాలామంది అట్రాక్ట్ అయ్యారు. మరి మొత్తం మంది అట్రాక్ట్ అయితే మేము కూడా 3 ఓడిపోవాలి కదా, మేము కూడా 3 గెలిచినాం కదా. సో కొన్ని ప్రాంతాలలో ప్రజలు వారి కాంగ్రెస్ పార్టీ యొక్క అన్ని హామీలు అవి వస్తాయా అని భావన ఉండి ఓట్లు వేయడం జరిగింది. కానీ ఇప్పుడు తెలిసింది, ఒక 1 మంత్ లోపే తెలిసిపోయింది. 9వ తారీఖు ఇస్తా అనే ఇంతవరకు సమస్య లేదు. 9వ తారీఖు అంటే ఇస్తా అన్నారు, అది ఇప్పటివరకు వెళ్ళే 1 మంత్ లోపల ఇంత ప్రభుత్వ వ్యతిరేకతను ఫస్ట్ టైం కనబడ్డది. ఏ ప్రభుత్వం కూడా 6 నెలల్లో 8 నెలల్లో 1000 సంవత్సరానికో 2 సంవత్సరాలకో బయటపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు మాట ఇస్తారు. కానీ వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 7th నాడు ప్రమాణస్వీకారం చేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 9వ తారీఖు ఇంప్లిమెంట్ చేస్తానని ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మమ్మల్ని శ్వేతపత్రం పెట్టుకొని మా మీద దాడి చేసే వాళ్ళు మీరు ఏం హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోండి. మమ్మల్ని అంటే ఏమవుతుంది, ఓన్లీ టాపిక్ డైవర్షన్ ఇస్తుంది మమ్మల్ని అనడం తప్ప. కానీ మీరు మమ్మల్ని ఎంత అన్నగా ప్రజలు గమనిస్తుండ్రు, రైతు బంధుకు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకోమని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పరామర్శించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. హైదరాబాద్ నగరంలోని
నందీనగర్లో కేసీఆర్ నివాసానికి చేరుకున్న జగన్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు తలసాని, మహమూద్ అలీ, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య తదితరులున్నారు. శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న కేసీఆర్ వద్దకు చేరుకున్న జగన్ ఆయనకు పుష్పగుచ్చాన్ని అందించి పరామర్శించారు. అనంతరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గంటకు పైగా సమావేశమైన ఇరువురు నేతలు తాజా రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. అంతకుముందు బేగంపేటకు ప్రత్యేక విమానంలో చేరుకున్న సీఎం జగన్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి తదితరులు ఆహ్వానించారు. సీఎం జగన్ వెంట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘురాం, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా పలువురు నేతలున్నారు. రాష్ట్రంలో 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి తమ ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. 2 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక నోటిఫికేషన్ ఈ నెల 11న విడుదల కానుండగా 29న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను విడుదల చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. మీర్పేట్, బడంగపేట పరిధిలోని పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వల్ల ఎన్నో నిరుపేద కుటుంబాలు లబ్ధి పొందాయని తెలిపారు. కాంగ్రెస్ త్వరలోనే కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ₹1,00,000తో పాటు తులం బంగారం ఇచ్చే ప్రక్రియను ప్రారంభించారని సబిత కోరారు. అద్దె బస్సు ఓనర్లతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. అద్దె బస్సు ఓనర్ల సమస్యలను సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. వారం రోజుల్లో వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం కమిటీని వేస్తామన్నారు. రేపటి నుంచి యథావిధిగా అద్దె బస్సులు నడుస్తాయని తెలిపారు. బస్సు భవన్లో అద్దె బస్సు ఓనర్లతో సజ్జనార్ సమావేశమయ్యారు. సంక్రాంతికి కూడా మహిళలకు ఫ్రీ బస్సు సర్వీస్ ఉంటుందని, స్పెషల్ బస్సులను నడుపుతామని స్పష్టం చేశారు. ఈ మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత కొంత ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా దృష్టికి వాళ్ళు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. డెఫినెట్లీ ఆ సమస్యలన్నీ కూడా మన హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి పరిష్కారం చేయడానికి వాళ్ళతోనే ఒక ఒప్పందం కుదిరింది. ఒక 1 వీక్ టైం కూడా మనం తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు యథాస్థితి రేపటి నుంచి కూడా వాళ్ళు బస్సు నడుపుతాను అని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి సమ్మె కానీ ఏం లేదు. యాజమాన్య దృష్టిలో కూడా ఆ సమస్యలు ఉన్నాం. ఎందుకంటే మన బస్సులో కూడా ఆ సమస్యను మనం ఫేస్ చేస్తున్నాం. అవి కూడా మనం కన్సిడర్ చేసి మనం సైంటిఫిక్గా మనం వర్కౌట్ చేసి డెఫినెట్లీ ఈ యొక్క సమస్యని పరిష్కారం చేయడానికి యాజమాన్యం కృషి చేస్తుంది. రాష్ట్రంలో 15,640 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అడ్డంకి తొలగింది. కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకంపై గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలో జరిగిన తప్పిదాలను సరిచేయాలని ఆదేశించింది. ప్రశ్నాపత్రంలో 4 ప్రశ్నలకు మార్కులు కలపాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పును అభ్యర్థులు హైకోర్టు డివిజన్ బెంచ్లో సవాల్ చేశారు. కేసును పూర్తిస్థాయిలో విచారించిన డివిజన్ బెంచ్ ప్రశ్నల తప్పిదాలపై ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రాబోయే 4 వారాల్లో కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది. ఉమామహేశ్వర ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం రైతులు ఆందోళనకు దిగారు. మండల కేంద్రంలో సమావేశమైన అన్నదాతలు ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. ఉమామహేశ్వర ప్రాజెక్టు నిర్మాణం వల్ల మైలారం, అనంతవరం, బల్మూరు, అంబరగిరి గ్రామాల సన్న, చిన్నకారు రైతులు భూములు కోల్పోయి రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఉమామహేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని గురించి ఈరోజు గ్రామ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క ఉమామహేశ్వరం ప్రాజెక్టు నిర్మించడానికి గత ప్రభుత్వం శంకుస్థాపనలు చేసిన తర్వాత ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ ఏదైతే ఈ మునుపుకు గురవుతుందో ఈ యొక్క భూములన్నీ అక్కడ ఉండేటోళ్ళు ఈ బల్మూర్ గ్రామానికి సంబంధించినటువంటి భూమి 2,000 ఎకరాలు ఒక బల్మూర్ గ్రామానికి సంబంధించిన భూమి పోతున్నది కాబట్టి అందులో ఉన్నది పూర్తిగా చిన్నకారు రైతులు, సన్నకారు రైతులు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళు ఎక్కువ 99% మంది ఈ రోజు ఆ భూములను నమ్ముకొని బతుకుతున్నారు. ఆ ప్రాజెక్ట్ హైట్ ఒక 80 మీటర్ల హైట్లా కడతారంట. హైట్లా కడితే ఆ ప్రాజెక్టు వాటర్ మొత్తం టోటల్ గా ఊరు మొత్తం ఖరాబ్ అవుతుంది. ఊళ్ళో ఎస్సీ, ఎస్టీ
జనాలు చాలా ఉన్నారు. తర్వాత భూములు కోల్పోయే కూడా రైతులు కూడా మొత్తం ఎస్సీ ఎస్టీ వాళ్ళే ఉన్నారు, బీసీలే ఉన్నారు, వేరే అగ్రకులాలు ఎవరు లేరు. తర్వాత వీళ్ళందరూ జీవనోపాధి మొత్తం వ్యవసాయం మీద ఆధారపడింది, వ్యవసాయం చేసుకుని బతుకున్నారు. ఇక్కడ భూములు పోతున్నాయి. తర్వాత ఊరు కూడా మొత్తం ఖరాబ్ అవుతుంది. ఊరికి ఆనుకుని ఒక అనంతరం వచ్చిన విలేజ్ ఉంది, అమ్మగిరి అనే విలేజ్ తండం ఉంది. అటువంటి తండలు ఇవన్నీ అన్ని నాశనం అయిపోతున్నవి. ఊళ్ళో కూడా వేరే హాస్టల్స్ ఉన్నవి, రెవెన్యూ మండలాలు అన్ని ఉన్నాయి. ఇవన్నీ మొత్తం ఖరాబ్ అవుతాయి, పెద్ద ఎత్తున ఆశనం జరుగుతుంది. అందు గురించి ఈ ప్రాజెక్ట్ అనేది అందరూ ఊరు ఏకగ్రీవంగా ఉక్కుమ్మడిగా మా ప్రాజెక్ట్ వద్దనే ఆలోచనలో ఉన్నారు. ఈ యొక్క భూములను వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనాధారాన్ని కొనసాగిస్తున్నారు. దయచేసి ఈ ప్రభుత్వానికి నేను ఒకటే విన్నవించుకుంటున్నా, ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ ఇట్లా చేపడితే మా గ్రామము మొత్తం జలదిగ్బంధంలో ఉంటుంది. అలాగే వారి యొక్క జీవన వృత్తి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి గవర్నమెంట్ ప్రజలు ఏదైతే మెజార్టీగా కోరుకుంటున్నారో ఇక్కడ ప్రాజెక్టు దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇక్కడ ఉన్న భూముల మీదనే ఆధారపడి వ్యవసాయం చేసుకుని బతుకుతున్నారు కనుక మీరు ఈ యొక్క ప్రజల పొట్టగొట్టకూడదని ఈ యొక్క రాజకీయ నాయకులను వేడుకుంటూ. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు రైతులు. దిలావర్పూర్, గుండంపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బంద్ పాటిస్తున్నారు, ఆందోళనలు చేపట్టారు. పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసనగా హైవేపై వంటవార్పు చేశారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన కొనసాగుతోంది. కర్మాగారం చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన అన్నదాతలు గుండంపల్లి వద్ద వంటవార్పు కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం వైఖరి, పోలీసుల లాఠీచార్జీని ఖండించారు. నిరసనగా ఇవాళ మండల బంద్ను పాటిస్తున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తిగా ఆపేంత వరకు దశల వారీగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని రైతులు తేల్చి చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. నిర్మల్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు పచ్చని పల్లెల్లో చిచ్చురేపింది. దిలావర్పూర్ మండలం గుండంపల్లి వద్ద కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఏర్పాటు చేస్తున్న ఈ ఇథనాల్ పరిశ్రమను స్థానిక గ్రామాల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత వారం రోజులుగా దశల వారీగా ఆందోళన చేస్తున్నారు. నిన్న ఈ ఆందోళన కార్యక్రమం కాస్త ఉద్రిక్తంగా మారింది. నిన్న ఈ ఆందోళన చేస్తున్న రైతులపై ఈ పోలీసులు లాఠీచార్జ్ చేయడం జరిగింది. అయితే పోలీసుల లాఠీచార్జ్ నిరసిస్తూ, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈరోజు దిలావర్పూర్ మండల బంధుకు పిలుపునిచ్చి వంటవార్పు కార్యక్రమం చెప్పడం జరిగింది. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. ఇథనాల్ పరిశ్రమ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, మరి ఆందోళన కార్యక్రమం ఏ విధంగా ఉండబోతున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేసేటప్పుడు ఏమని చెప్పిండ్రు, మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సార్, ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది మాకు రైతులకు పూర్తిగా అసలు అవగాహన లేదు. ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ అంటే ఇథనాల్ ఫ్యాక్టరీ అనుకున్నారు, విత్తనాలు అనుకున్నారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమన్నారు, ఇది బీర్ ఫ్యాక్టరీ, విస్కీ ఫ్యాక్టరీ, మీ పిల్లలకు మంచి జాబులు వస్తాయి అన్న ఉద్దేశం అందరికీ ప్రజలలో ఒక అవగాహన ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల ఇంత నష్టం ఉంటుందని నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే సార్, దీనివల్ల నష్టం ఏమున్నాయంటే పక్కనే గోదావరి నది ఉంది, శ్రీరామసాగర్ ప్రాజెక్టు. మళ్ళీ ఈ పక్కల చుట్టుపక్కల ఇటు గుండంపల్లి, ఇటు దిలార్పూర్, పక్కల బనసపల్లి, లోవల్లం, టెంపుని గ్రామాలు ఉన్నాయి సార్. దీని పొల్యూషన్ అంటే సార్, దీని దుర్వాసన 10-15 కిలోమీటర్ల దాకా వెళ్తాడు సార్. మాకు అసలు దీని గురించి పూర్తి అవగాహన లేదు. ఈ ఫ్యాక్టరీ వల్ల ఇంత నష్టం ఉంటుందని మా గ్రామస్తులు ఒక 30 మంది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ వెళ్ళిండు, చిత్తూరు వెళ్ళిండు. అక్కడ చూసేస్తే మా వాళ్ళకి పూర్తిగా అవగాహన వచ్చింది. అయితే ఏమైంది, మేము ఒక వారం రోజుల నుంచి సార్ ధర్నాలు చేస్తున్నాం ఇక్కడ. కానీ ఎవ్వరు కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎంఆర్ఓ కానీ ఎవ్వరు కూడా రెస్పాన్స్ అవ్వలేదు సార్. చెప్తున్నారు మేము ఆపేపిస్తామని. వాళ్ళు చెప్పిన 15 నిమిషాలు సార్ అక్కడ వర్క్ స్టార్ట్ అవుతున్నది. దాని ద్వారా మేము నిన్న కొద్దిగా అంటే మా రైతులందరూ పోయి అక్కడ ధర్నా చేసిండు. ధర్నా చేస్తే పోలీసులు లాఠీచార్జ్ చేసిండు సార్ మా పిల్లల మీద, కొందరి మీద. వాళ్ళకి చాలా దెబ్బలు తగిలినాయి. ఇవాళ పిల్లల మీద 10-20 మంది పిల్లల మీద దద్దుల చేత కొట్టింది సార్. నేను చూసిన కళ్ళారా. ఒక్క నాయకుడు కూడా దాన్ని విమర్శించాలి, వచ్చి పరామర్శించాలి సార్. కనీసం మరి హాస్పిటల్లో దెబ్బలు తగిలినాయి, ఒక 5 రూపాయలు సహాయం చేయాలి సార్. ఇవాళ ఇక్కడ అన్నదానం చేస్తున్నారని మేము వస్తామని ముంగట టీవీలో ముంగట వచ్చి ఫోటోలు దిగుతున్నారు సార్. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా పోతుంది, మీ యువతకు ఏమని చెప్పారు? యువతకు సార్ ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. అలాగే దీనివల్ల మనకు అప్పటి వరకు ఉద్యోగాలు అనేసరికి అందరూ ఒక విషయంలో అనుకున్నారు. బట్ ఇప్పుడు దాన్ని
మేము అక్కడ చిత్తనూరు ఫ్యాక్టరీ చూసేసిన తర్వాత దానివల్ల యువతకు కాదు అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి వాళ్ళు చేసుకుంటూ మనల్ని ఇక్కడ నుంచి లేపే పరిస్థితి అయిపోతుంది. ఫ్యూచర్లో మనకి ఇక్కడ మన భూములు జాగాలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడతామని చెప్పేసి ఇప్పుడు ప్రజల్లో అవగాహన రావడం వల్ల యువత అంతా ముందుకొచ్చి ప్రతి ఇంటి నుంచి మన మండలం మొత్తం కదిలి రావడం జరుగుతుంది. ఈ కార్యాచరణ మొత్తం ఫ్యూచర్లో ఇది రద్దు అయ్యే వరకు ఉంటుందని తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఈరోజు ఎలాంటి కార్యక్రమం ఆందోళన కార్యక్రమాలు చేశారు, భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఈరోజు వంట వరపు కార్యక్రమం చేశాం మేము. రేపటి నుండి రోజు ఇక్కడనే ధర్నాలకి దిగుతామండి. రోజు ఫ్యాక్టరీ బంద్ అయ్యే వరకు ఇక్కడనే డైలీ ధర్నా చేస్తాం. శాంతియుతంగా ధర్నాలు చేస్తాం. ఇక్కడ రోడ్డు పైన కాకుండా ఓన్లీ టెంట్ కిందనే కూర్చొని చేసుకుంటాం సార్. అధికారులు స్పందించే వరకు ధర్నా ఇలానే ఉంటుంది ఎప్పటికీ. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తిగా నిలిపివేసే వరకు కూడా తమ ఆందోళన కార్యక్రమం దశావారీగా కొనసాగిస్తామని ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆందోళన కార్యక్రమం ద్వారా తమ నిరసనను వ్యక్తం చేస్తామని ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి వెంటనే ఇథనాల్ ఫ్యాక్టరీని మూసివేసే విధంగా చర్యలు చేపట్టాలని ఇక్కడ ఉన్న ఈ దిలాపూర్ గ్రామానికి సంబంధించిన పలు గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు రవితో రాజు, టీ న్యూస్, దిలావర్పూర్, నిర్మల్ జిల్లా నుంచి. ప్రథమ భారతీయ మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 193వ జయంతిని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా జనవరి 3న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని బీసీ సంఘాల నాయకులు కోరారు. మహిళా విద్యా అభివృద్ధి, హక్కులతో పాటు సమాజంలో రుగ్మతలు రూపుమాపడానికి ఎంతో కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి అంటూ కొనియాడారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.